ప్రకాశం జిల్లా కందుకూరులో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు మరియు వినియోగానికి పాల్పడుతున్న 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 2 కిలోల 873 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు సిఐ అన్వర్ బాషా తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు కందుకూరి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. అందిన సమాచారంతో కందుకూరు టౌన్ రూరల్ ఉలవపాడు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అఫ్రోజ్ కు సంబంధించిన సమాచారంతో గుడ్లూరు రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలోని సెల్ టవర్ వద్ద మరో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. దాని మీద టౌన్లో ఎక్కడెక్కడ ఈ గంజాకి సంబంధించినటువంటి అమ్మకాలు కానీ అలాగే దాన్ని తాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాలనీలోనూ అలాగే మనం కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా దీని గురించి టౌన్ చుట్టుపక్కల కూడా చేయడం జరిగింది. దాని మీద మరలా స్పెషల్గా ఈ గంజాకి డ్రైవ్ చేసి పట్టుకోవడం, ప్రతి ఒక్కరిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని నిన్న మన ఈ సంబంధించినటువంటి మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మందిని వీళ్ళని మనకి ఆనందపురం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఈ గంజా తాగుతున్నటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర మొత్తం 473 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే అమ్ముతున్నారో దీన్ని సంబంధించి వారి దగ్గర ఇద్దరిని మరలా అరెస్ట్ చేసి వారి వద్ద 2 కేజీల 400 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళ దగ్గర కేజీ 200 గ్రాములు చొప్పున 2 కేజీల 400 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర 15 మందిని అరెస్ట్ చేసి 2 కేజీల 873 గ్రాములని గంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అష్రఫ్ అలాగే బలరాం వీళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా టౌన్లోను అలాగే చుట్టుపక్కల ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళకి సప్లై చేయటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ అనేది పెట్టుకొని మనకి కందుకూరు టౌన్లో కానీ అలాగే కందుకూరు సబ్ డివిజన్లో కానీ ఎక్కడా కూడా ఈ గంజా లేని టౌన్ కింద అనేది తీసుకోవడం, ప్రజల దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా కంపల్సరీగా మనకి ఎవరైతే గంజాకి సంబంధించి అమ్మటం కానీ అలాగే దాన్ని కన్జ్యూమ్ చేయటం కానీ వాడటం కానీ చేసినట్లయితే అట్లాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు